రైతుల సమస్యలపై ప్రత్యేక కథనాలు, నిపుణులు చెప్పి సాగు మెలకువలు, ఆక్వా రంగం ఎదుర్కొంటున్న సవాళ్లు, డైరీ ఫామ్ల వెలుగులు, సమగ్ర వివరాలతో ప్రత్యేక బులెటిన్. పసిడి పంటలు. రైతు ప్రయోగశాల షాద్నగర్ వారు సమర్పించు పసిడి పంటలు సోమ, బుధ, శుక్ర, శనివారాల్లో ఉదయం 6:30 ప్రియమైన నా రైతు కుటుంబ సభ్యులకి నమస్కారాలు. నేను బ్రహ్మయ్య నాదెండ్లను మాట్లాడుతున్నాను. ఇప్పుడు మీరు చూస్తున్న పంట మద్దినేని కవిత గారు, దమ్మపేట, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెందిన వీరు ఈ వరి పండించడం జరిగింది. ఈ వరి వెరైటీ వచ్చేతలకి ఏషియన్ అగ్రి కంపెనీ వాళ్ళది AP 567 సన్న రకం విత్తనము. ఈ కవిత గారు గత 5 సంవత్సరాలుగా సేంద్రీయ వ్యవసాయం చేస్తున్నారు. వీరికి పామాయిల్ తోటలు ఉన్నాయి, తర్వాత వెజిటేబుల్స్ పండించుకుంటారు, తర్వాత ఈ ప్యాడీ, అన్ని రకాల పంటలు సేంద్రీయ విధానంలో పండిస్తున్నారు. ఈ 5 సంవత్సరాల్లో మొదటి 3 సంవత్సరాలు పాలీకర్ మెథడ్స్ అవలంబించి పంటలు పండించారు. గత సంవత్సరం నుంచి జీవన ఎరువులు, జీవ క్రిమి సంహారకాల కాన్సెప్ట్ తోటి లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ పండించడం జరుగుతుంది. అలానే ఈ జీవన ఎరువులు, జీవ క్రిమి సంహారకాలని పామాయిల్ తోటలోను, తర్వాత కూరగాయల్లోనూ వీరు మిర్చి కూడా 2 ఎకరాలు వేయటం జరిగింది. లాస్ట్ ఇయర్ కూడా మిర్చి పండించారు సేంద్రియంలోనే. వీరు సేంద్రియ వ్యవసాయానికి ఉక్కు మహిళ అని వీరికి ఆ గౌరవం ఇవ్వవచ్చు. ఎందుకు అనంటే పంట ఎలా ఉన్నా దాంతో మనకి లాభం వస్తుందా నష్టం వస్తుందా అనే తర్వాత పక్కన పెట్టి ఫస్ట్ పంటని మనం ఆర్గానిక్లో పండించాలి. ప్రజలలో వస్తున్న ఆరోగ్య సమస్యల్ని వారు నిశ్చితంగా పరిశీలించి వారికి ఉన్న వనరుల ద్వారా వారు సమాజానికి వారి ద్వారా ఎంత సేవ చేయగలుగుతామో అంత సేవ చేయాలనేది వారి దృక్పథం. దానికి ఫస్ట్ 2 years 3 years ఈ సేంద్రీయ వ్యవసాయం నుంచి ₹1 లాభం కానీ వారు తీసుకోలేదు. కానీ సర్వీస్ ఓరియంటెడ్గా ప్రాజెక్ట్స్ని టేకప్ చేసుకుంటూ వస్తున్నారు. లాస్ట్ ఇయర్ నుంచి కూడా ఈ మన జీవన ఎరువులు, జీవక్రిమి సంహారకాల కాన్సెప్ట్తో వచ్చిన తర్వాత వారు అధిక దిగుబడులు సాధించడానికి ఈ వ్యవస్థ మొత్తం సహాయపడింది. ఈ సంవత్సరము వీరు వేసిన వెరైటీ AP 567 జీవన ఎరువులు, జీవక్రిమి సంహారకాలు మరియు ఘనజీవామృతము, ద్రవజీవామృతము, పంచగవ్య వీటిని వాడి 30 బస్తాల వడ్ల దిగుబడిని సాధించారు. వీరు పూర్తిగా సేంద్రియ విధానంలోనే పండించడం జరిగింది. వీరి ఉత్పత్తి 180 దేశాల్లో ఏ దేశం ఎక్స్పోర్ట్కైనా ఏ దేశ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం ల్యాబ్ అనాలిసిస్ చేసినప్పటికీ కూడా వీరు పండించిన రైసు పాస్ అవటం జరిగింది. ఈ జీవన ఎరువులు, జీవక్రిమి సంహారకాల వ్యవస్థ లోపల ప్రపంచవ్యాప్తంగా ఈ ప్యాడీకి యాక్సెప్టెన్సీ ఉంది. ఏ దేశ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం ల్యాబ్ అనాలిసిస్ కూడా ఈ యొక్క రైసు పాస్ అవటం జరిగింది. అంత క్వాలిటీ ఉత్పత్తిని వీరు తీయటం జరిగింది. వారి ఉక్కు సంకల్పానికి ఇదొక నిదర్శనం అని నేను చెప్పగలుగుతాను. వీరు లాస్ట్ ఇయర్ సిరీ సీడ్స్ వాళ్ళది విరాట్ అనే వెరైటీ కూడా పండించడం జరిగింది. ఇక్కడి నుంచి ఇలాంటి ఉక్కు మహిళల సంకల్పానికి రైతు ప్రయోగశాల తోడయ్యి వారి ఉత్పత్తుల్ని మార్కెట్లో అమ్మటానికి మా ప్రయత్నం మేము చేయటం జరుగుతుంది. ఎందుకనంటే ఇలాంటి వారిని ప్రోత్సహించి సమాజ హితం కోసం పాటుపడే వారిని ప్రోత్సహించడం ద్వారానే సమాజంలో మార్పు మనం తీసుకురాగలుగుతాము. అందుకోసమని వీరి ఉత్పత్తిని మొత్తం కూడా మన రైతు ప్రయోగశాల అమ్మటానికి సిద్ధమయ్యాము. కాబట్టి ఈ ఉత్పత్తి, ఈ వెరైటీ ఏదైతే ఉందో ఇప్పుడు కోసింది మట్టికి AP 567 అనేది 6 నెలల తర్వాత వినియోగదారులకి ఇవ్వటం జరుగుతుంది. వీరు పండించిన లాస్ట్ ఇయర్ ఉత్పత్తి ఏదైతే ఉందో సిరీ సీడ్స్ వాళ్ళది విరాట్ సన్న రకము ఫైన్ వెరైటీ, అది ఇప్పుడు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాము. బియ్యం కావాల్సిన వాళ్ళు, ఇలాంటి ఆర్గానిక్ బియ్యం తినాలి, ఆరోగ్యాన్ని బాగుపరుచుకోవాలి అని అనుకునేవాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబర్స్ ఎవరైనా కానీ, రైతులే కానీ,
తర్వాత వ్యవసాయం మీద మక్కువతోటి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వ్యక్తులే కానీ ఇతరులు కానీ మీకు ఈ రైసు తీసుకోవాలనుకుంటే మన రైతు ప్రయోగశాలని సంప్రదించవచ్చు. దీని కాస్ట్ వచ్చేసరికి కేజీ 150 రూపాయలుగా నిర్ణయించడం జరిగింది. ఎందుకనంటే ఇది 185 దేశాలకి ఎలిజిబిలిటీ పొందిన ఉత్పత్తి, ఇందులో ఏమనుమానం లేదు. కాబట్టి అలా కష్టపడి 185 దేశాలకి అనుకూలమైన ఉత్పత్తినిగా తీర్చిదిద్దిన వారికి కాంపెన్సేటివ్ ప్రైజ్ అనేది మనం ఇవ్వటం ద్వారా వారు ఇంకా మెరుగైన ఫలితాలు తీసుకొచ్చి ఇంకా కొత్త కొత్త విధానాలని ఈ బయలాజికల్స్ ద్వారా ఆచరించి సమాజ హితం కోసం కష్టపడటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 150 రూపాయల కేజీ లెక్కన బియ్యం కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా కానీ మన రైతు ప్రయోగశాలని సంప్రదించవచ్చు. ఈ నంబర్స్కి కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు. పాత వెరైటీ ఏదైతే ఉందో 6 నెలలు మాగబెట్టిన ధాన్యాన్ని, పాత వెరైటీ విరాట్ వెరైటీని ఇప్పుడు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాము. ఇప్పుడు పండించిన వెరైటీ 6 నెలల తర్వాత మార్కెట్లో ఇవ్వటం జరిగిద్ది. కాబట్టి ఆ పాత వెరైటీ విరాట్ అనేది సన్న రకం కాబట్టి 150 రూపాయల కేజీ లెక్కన కావలసిన వ్యక్తులు సమాజంలో ఉన్న పెద్దలు కానీ ఎవరైనా కానీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ ఉన్న వ్యక్తులు ఎవరైనా ఆర్డర్ పెట్టుకోవచ్చు. మినిమం 25 కేజీలు బ్యాగు ఆర్డర్ పెట్టుకోవాలి. 5 కేజీలు 3 కేజీలు 2 కేజీలు శాంపిల్స్ ఉండవు. మినిమం 25 కేజీలు ఆర్డరు. ఆ పైన ఎంత పెట్టుకున్నా కానీ మనం సప్లై ఇవ్వగలుగుతాము. మీరు ఆర్డర్ పెట్టుకునేటప్పుడు మీకు ఏ టైప్లో పాలిషింగ్ కావాలంటే ఆ టైప్లో చేసి ఇవ్వటం జరుగుద్ది. ముడి బియ్యంగా కావాలంటే అలానే మీరు రిజిస్టర్ చేసుకోవాలా ముడి బియ్యం కావాలని. సింగిల్ పాలిష్ లైట్ పాలిష్ కావాలంటే లైట్ పాలిష్ 2 మెథడ్స్లో చేయటం జరిగిద్ది. ముడి బియ్యం ఇవ్వటం జరిగిద్ది, సింగిల్ పాలిష్ ఒక్క పాలిష్ చేసి లైట్గా పాలిష్ చేసి ఇవ్వటం జరిగిద్ది. 2 ప్రొసీజర్స్ లోపలే బియ్యం ఇవ్వటం జరుగుతుంది. కావాల్సిన వారు ఎవరైనా కానీ మన రైతు ప్రయోగశాలను సంప్రదించి ఆర్డర్ పెట్టుకోండి. ఆర్డర్ పెట్టుకున్న 10 డేస్కి 10 to 15 డేస్కి మీకు డెలివరీ అవుద్ది. ఏ వ్యక్తికి కూడా ఈ టైం మెయింటెనెన్స్ ఏదైతే ఉందో 10 నుంచి 15 రోజులు ఆ టైం లోపల మాత్రమే పంపించగలుగుతాం. ఆర్డర్ పెట్టుకున్న ఇమీడియట్గా అదే రోజు పంపించడానికి కుదరదు. ఇది గుర్తుపెట్టుకొని ఆర్డర్ పెట్టుకోండి. ఆర్గానిక్ చిల్లీ ట్రేడింగ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి, మన ఛానల్ని చూస్తున్న వ్యవసాయ ప్రేమికులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ధన్యవాదాలు.